వెల్కమ్ టు అలా అమెరికాపురంలో ఆర్జే సుజీ. భోగి రోజు ప్రారంభమయ్యే కుంభమేళా శివరాత్రితో పూర్తవుతుంది. దీని వెనుక పురాణాల్లో ఒక కథనం ఉంది. అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు దేవతలు, రాక్షసులు. అప్పుడు వెలువడిన అమృత కలశాన్ని జయంతుడు అనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ జయంతుడు అనే కాకి ఎవరో కాదు, ఇంద్రుడి కొడుకు. గౌతమ మహర్షి శాప ప్రభావంతో కాకిగా మారి చివరకు రాముడి చేతిలో శాప విమోచనం పొందుతాడు. అహల్యపై మనసు పడిన తండ్రి కాంక్ష తీరాలి అంటే గౌతముడిని బయటకు పంపించాలని ఆలోచిస్తాడు జయంతుడు. అందుకే కాకి రూపంలో గౌతమ మహర్షి ఇంటి ముందుకు వెళ్లి అరుస్తాడు. కాకి అరుపు విని నదీ స్నానానికి బయలుదేరుతాడు గౌతముడు. ఆ తర్వాత కాకి రూపంలో వచ్చింది జయంతుడే అని తెలిసి కాకిగానే మారిపో అని శపించాడు. ఈ జయంతుడు అమృత కలశాన్ని తీసుకుని 12 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగాడు, రాక్షసులకు అందకుండా. మానవులకు ఏడాది కాలం అంటే ఒక రోజుతో సమానం. దక్షిణాయనం రాత్రి సమయం, ఉత్తరాయణం పగటి సమయం అని అందుకే చెబుతారు. ఈ లెక్కన దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అందుకే 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. జయంతుడు అమృత కలశం తీసుకుని భూమి మొత్తం తిరిగినప్పుడు ఆ అమృత కలశం నుంచి 4 చుక్కలు ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయి. అందుకే ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు. అమృతం పడిన ఈ 4 ప్రదేశాలలో ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే వీటిని వైకుంఠంతో సమానమైన ప్రదేశాలు అంటారు. గంగా, యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఈ త్రివేణి సంగమంలో కుంభమేళా సమయంలో రాజస్నానం ఆచరిస్తారు. సాధారణ కుంభమేళా 4 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. 6 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. ఇది హరిద్వార లేదా ప్రయాగలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి చేసిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటారు. వాస్తవానికి మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. మహాకుంభమేళా 2025లో రాజస్నానం ఆచరించేందుకు ప్రత్యేక తిథులివే. 2025 జనవరి 13 పుష్య పూర్ణిమ కుంభమేళాల్లో చేసే స్నానాల్లో అత్యంత పవిత్రమైన రాజస్నానం ఈ రోజు చేస్తారు. రెండో రాజస్నానం 2025 జనవరి 14 మకర సంక్రాంతి రోజున చేస్తారు. మూడో రాజస్నానం 2025 జనవరి 29 మౌని అమావాస్య రోజున చేస్తారు. 4వ రాజస్నానం వచ్చి 2025 ఫిబ్రవరి 3 వసంత పంచమి రోజు చేస్తారు. 5వ రాజస్నానం 2025 ఫిబ్రవరి 4 అచల్ నవమి రోజున చేస్తారు. 6వ రాజస్నానం 2025 ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ రోజు చేస్తారు. చివరి రాజస్నానం 2025 ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున పూర్తి చేస్తారు. ఇంతసేపు మన వీడియోని ఎంత ఓపిక చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ. అలాగే ఇంకొంచెం ఓపిక చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా అమెరికాపురంలో ఆర్జే సుజీ.